జై శ్రీమన్నా జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి కథ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చాలామంది దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు, కాని శాస్త్రపరంగా దీనిని వైకుంఠ ఏకాదశి అనే పిలుస్తారు. ఈ ఏకాదశికి మరో ప్రత్యేకమైన పేరు కూడా ఉంది, అదే మోక్షదా ఏకాదశి. సంస్కృతంలో దా అంటే ఇచ్చేది అని అర్థం, అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని దీని భావం. వైకుంఠ ఏకాదశికి ఇంతటి ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. మిగతా 23 ఏకాదశులన్నింటినీ ఉపవాసంతో పాటిస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో కేవలం ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం పాటిస్తే అంతటి ఫలితం లభిస్తుందని విష్ణుపురాణం స్పష్టంగా చెబుతోంది. సద్గుణాలను పెంపొందించే ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి. అయితే దీనికి వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయాన్ని పెద్దల దగ్గరనుంచి గురుకులాల్లో ఆచార్యుడ ద్వారా మనం వింటూ వచ్చాం. వాటిలో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మీకు వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. పెద్దలు చెబుతుంటారు, ఈ వైకుంఠ ఏకాదశి ఆచారం సృష్టి ఆరంభం నుంచే కొనసాగుతోందని. ఒకరోజు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుణ్ణి ప్రశ్నించింది, స్వామీ, ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఎందుకు ఒక ప్రత్యేకమైన ద్వారం, అంటే ఉత్తరద్వారాన్ని తెరిపించి మరీ కొందరికి అనుగ్రహం ప్రసాదిస్తారు? ఈ ఏకాదశి యొక్క అసలైన ప్రాముఖ్యత ఏమిటి అని అడిగింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి సమాధానమిచ్చారు. ఈ ప్రశ్న సమాధానం మొత్తం శ్రీప్రశ్న సమేత ఆగమ సంగ్రహంలో చెప్పబడింది. ఈ సంఘటన సృష్టి ఆరంభంలో జరిగింది. స్వామి లక్ష్మీదేవితో, నువ్వు నా హృదయంలో నివసిస్తున్నావు కాబట్టి గమనించలేకపోయి ఉండవచ్చు. అయినా నీకు తెలియకుండా ఏదీ ఉండదు. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను. బహుశా నువ్వీ విషయం మర్చిపోయి ఉండవచ్చు, అందుకే నీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను అని చెప్పడం ప్రారంభించారు. ఆ పరమాత్మ ఎన్నోసార్లు సృష్టి చేశాడు. ప్రతి ప్రళయ సమయంలో ఈ సృష్టినంతటినీ తనలోకే లయం చేసుకుంటాడు. ప్రళయంలో లోకమంతా తనలోకి తీసుకుని తర్వాత మళ్లీ సృష్టిని ప్రారంభిస్తాడు. అలా ఒక సందర్భంలో ప్రళయం వచ్చినప్పుడు వటపత్రసాయిగా చిన్న బాలుడి రూపంలో ఆయన విరాజిల్లాడు. అనంతరం మళ్లీ సృష్టి చేయాలని సంకల్పించాడు. తన నాభినుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించేలా చేశాడు. ఆ బ్రహ్మదేవునికి సృష్టి చేయడానికి అవసరమైన సమస్త జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానమే వేదాలుగా అవతరించింది. సృష్టి క్రమబద్ధంగా సాగడానికి వేదాలు ఆధారంగా నిలిచాయి. అనంతరం సృష్టి చెయ్యి అని బ్రహ్మదేవునికి ఆజ్ఞ ఇచ్చి ఆ బాధ్యతను ఆయనపై పెట్టాడు. ఇక బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలనుకుంటున్న సమయంలో ఆయన ధ్యానంలో లీనమై ఉన్న వేళ ఆయన చెవుల నుంచి 2 లోకాంతకులు ఉద్భవించారు. ఒకరి పేరు మధు, మరొకరి పేరు కైటభుడు. వారు బ్రహ్మదేవుడినే పరమాత్మగా భావించి ఆయనను హింసించి ఆయన వద్ద ఉన్న విజ్ఞానాన్ని అపహరించారు, అంటే వేదాలను దొంగిలించారు. వేదాలు పోవడంతో బ్రహ్మదేవుడు తీవ్రంగా దుఃఖిస్తూ నా దగ్గర ఉన్న జ్ఞానం ఎక్కడికి పోయింది అంటూ విలపించసాగాడు. ఎటు చూసినా ప్రళయజలాలే కనిపించాయి. తనకు ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారో అప్పటికి బ్రహ్మదేవునికి పూర్తిగా గుర్తులేదు. కాని తన జ్ఞానం అపహరించబడిందన్న విషయం మాత్రం అర్థమైంది. అలా వెతుకుతూ క్షీరసాగరంలో తిరుగుతుండగా ఆయనకు పరమాత్మ దర్శనమిచ్చాడు. బ్రహ్మదేవుడు వెంటనే పరమాత్మ దగ్గరకు వచ్చి జరిగిన సంగతినంతా విలపిస్తూ వివరించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుణ్ణి ఓదార్చి, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆ విజ్ఞానాన్ని నేను మళ్లీ వారి దగ్గరనుంచి తీసుకుని నీకు తిరిగి అందిస్తాను అని భరోసా ఇచ్చారు. ఇక పరమాత్మ మధుకైటభులను కలిసి అడిగాడు, అదేంటయ్యా, నేను బ్రహ్మకు ఇచ్చిన విజ్ఞానం అది వేదాలు, అవి వాటిని మీరు తీసుకున్నారు, ఏమిటది? అది నేను ఆయనకు ఇచ్చాను కదా, అది ఆయనకు సంబంధించినది, ఆయనకు సంబంధించినది ఆయనకే ఇచ్చేయండి అని పరమాత్మ వారితో అన్నాడు. వెంటనే మధుకైటభులు అహంకారంతో మాట్లాడారు, డబ్బులేమిటి, నువ్విచ్చావా? అసలు ఒకరు మాకు ఇచ్చేదేమిటి? మేమే ఎవరికైనా ఏదైనా ఇవ్వగలం. అసలు నీకేం కావాలో కోరుకోయ్యా, మేము నీకు వరమిస్తాం అని స్వామివారితో అన్నారు. అది విన్న పరమాత్మ చిరునవ్వుతో అనుకున్నాడు, సరే సరే, నేను గొప్పవాడని మీరు గొప్పవాళ్లనేది ఏమిటి? అలాంటి చర్చ ఏమైనా అవసరమా? సరే, మీరే కాసేపు గొప్పవాళ్లని అనుకోండి, నాకు మీరేం వరమిస్తారో చెప్పండి అన్నాడు. అప్పుడు పరమాత్మ చాలా ప్రశాంతంగా గంభీరంగా మాట్లాడుతూ, సరే ఇవ్వండి, మీ జీవితాన్ని ముగించండి, మీరు ఎక్కడినుంచైతే వచ్చారో అక్కడికే వెళ్ళండి, ఇదే మీరు నాకిచ్చే వరం అని అడిగాడు. అప్పుడు మధుకైటభులు కూడా గర్వంతోనే మాట్లాడుతూ, నువ్వు మాతో మళ్లీ యుద్ధం చెయ్యాలనుకుంటే చెయ్యి, మమ్మల్ని సంహరించాలనుకుంటే సంహరించు, ఏం చేస్తావో చెప్పు, ఏం చేస్తావో చెయ్యి,
అలా చేసి మా జీవితాలను ముగించాలనుకుంటే ముగించు అని చెప్పి స్వామివారనుకున్నారు. ఒకానొక సమయంలో ఒక సభలో పరమాత్మ ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అయ్యా, ఇక్కడున్న మీరందరూ అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా అనుష్ఠానం చేస్తూ జీవితం సాగిస్తున్నారు. కాని మధుకైటభుల పరిస్థితి మీలాంటి పరిస్థితి కాదు కదా. ఇప్పుడు వీళ్లను ఎలా పంపించాలి? వీళ్లకు వైకుంఠానికి వెళ్లడమంటే ఏమిటి? కర్మబంధాలు మొత్తం విచ్ఛిన్నం కావాలి. పుణ్యాలు, పాపాలు, వాటికి సంబంధించిన అన్ని బంధాలు పూర్తిగా తొలగిపోవాలి. మరలా ఎలా పంపించాలి అని పరమాత్మ ఆలోచించాడు. అప్పుడు ఆయన మరో ద్వారాన్ని ఎన్నుకున్నాడు. మోక్షం ఎక్కడైతే ఉందో, మోక్షం పొందినవారు ఏ లోకానికి వెళ్తారో అదే మార్గాన్ని పరమాత్మ ఎంచుకున్నాడు. ఎందుకంటే వైకుంఠానికి ఒక విశేషత ఉంది. ఎవరు వైకుంఠంలో అడుగుపెడతారో వారికి పరమాత్మతో సమానమైన ఆకారం లభిస్తుంది. విష్ణుపురాణంలో దీనికి అద్భుతమైన వర్ణన ఉంది. గరుడపురాణంలో కూడా కొంత వర్ణన కనిపిస్తుంది. ఎవరైనా సరే, ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో మరణానంతరం 13 రోజులపాటు జరిగే కార్యక్రమాలు, వీటన్నింటినీ చరమ సంస్కారాలు అంటారు. అంటే జీవుడు వైకుంఠానికి ఎలా ప్రయాణం చేస్తాడు, జీవాత్మ పరమాత్మ వైపుకు ఎలా సాగుతుంది, నైరుజా నదిలో ఎక్కడ స్నానం చేస్తాడు, ఎప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం పొందుతాడు, ఎప్పుడు శ్రీమన్నారాయణుని పాదాల చెంతకు చేరుకుంటాడు, ఈ మొత్తం ప్రయాణాన్ని నమ్మాళ్వార్ అద్భుతంగా వర్ణించారు. వైకుంఠంలో ఎవరైతే అడుగుపెడతారో, పరమాత్మ ఉండే ఆ పరమపదంలోకి ప్రవేశిస్తారో వారు కూడా పరమాత్మలాగే రూపాన్ని సంతరించుకుంటారు. వారికి కూడా చతుర్భుజాలు వస్తాయి. స్త్రీలైనా పురుషులైనా శంఖం చక్రం ధరించిన రూపం వస్తుంది. వనమాల అలంకారం వస్తుంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ చతుర్భుజాలతో, శంఖచక్రాలతో, వనమాలలతో పరమాత్మలాగే కనిపిస్తూ ఉంటారు. అప్పుడు మధు కైటభులక్కూడా అలాంటి రూపమే వచ్చింది. వారు ఆశ్చర్యంతో అనుకున్నారు, మనమేంటి ఇంత అందంగా తయారయ్యాము? లోపల తిరుగుతున్న వారందరినీ చూస్తే అందరూ దాదాపు మనలాగే ఉన్నారు. ఏమిటిది? వేదాలను, విజ్ఞానాన్ని అపహరించిన మనలాంటి దుష్టులక్కూడా ఇలాంటి ఆనందమైన లోకంలోకి ప్రవేశమిచ్చాడా పరమాత్మ? అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశామో మనము! ఆయనతో అహంకారంగా మాట్లాడాము. ఎంత ఆనందంగా ఉంది ఈ లోకం! మళ్లీ వెనక్కి వెళ్లాలనే ఆలోచన కూడా రావడంలేదు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంది! దేహం ఎంత సాంత్వనగా ఉంది! ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ఆవేశాలూ లేవు అని ఆలోచిస్తూ ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. అప్పుడు వారికి గుర్తొచ్చింది, అయ్యో, వరం అడుగు అని మనమే ఆయనతో అన్నాము. ఆయన నేను వరమిస్తాను అని చెప్పినప్పుడు, లేదు నీకేం కావాలో చెప్పు, మేమే ఇస్తాం అని అహంకారంతో మాట్లాడాము అని పశ్చాత్తాపంతో అనుకున్నారు. తప్పు. ఇది మనం వరం కోరుకుంటే ఇస్తాడా అని చెప్పి ఇద్దరూ లోపల్లోపల ఆలోచించారు. వరం అడగాలి అని ఒక్కసారి ధైర్యం చేసుకుని స్వామివారిని చూశారు. నాయనా, ఏమిటి అని స్వామివారు అడగ్గానే, స్వామీ, మేము అహంకారంతో మాట్లాడాము. వరం కోరుకోవాలి అన్న విషయాన్ని మరిచి మేమే వరాలిచ్చేవాళ్లమన్నట్టు అహంకరించాము. వరాలిచ్చేవాడివి నీవే, మేము కాదు. దయచేసి ఇప్పుడు మేము వరం అడగాలనుకుంటున్నాము. ఆ వరాన్ని మాకు అనుగ్రహిస్తారా స్వామీ అని వినయంగా అడిగారు. వెంటనే వారిలా అన్నారు, స్వామీ, మమ్మల్ని వైకుంఠంలోనికి ప్రవేశపెట్టిన ఈ రోజు ఏకాదశి. సూర్యుడు ధనుర్రాశిలో ఉండగా శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు మమ్మల్ని వైకుంఠంలోనికి ప్రవేశపెట్టారు కదా. కాబట్టి ఈ రోజును గుర్తుచేసుకుంటూ మా కథను, మా గమనాన్ని, మేము వైకుంఠానికి వచ్చిన ఈ ప్రయాణాన్ని ఏకాదశి రోజుల తలుచుకునే విధంగా పూజామందిరంలోగాని, దేవాలయంలోగాని, లేదంటే ఇంట్లోగాని ఒక పెద్ద సన్నివేశాన్ని ఏర్పాటు చెయ్యాలి. ఆ ద్వారాన్ని చెరువువైపు, అంటే ఉత్తర దిశవైపు ఏర్పాటుచేసి మధుకైటభులైన మమ్మల్ని ఆహ్వానించినట్టుగా భావించి ఆ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి ఒక ఎత్తైన వేదికపై నిన్ను కూర్చోబెట్టి, నిన్ను అర్చించి, నిన్ను పూజించి, ఇదిగో పలానా వైకుంఠ ఏకాదశినాడు రాక్షసులైన మధుకైటభులను స్వామివారు వైకుంఠంలోనికి ప్రవేశపెట్టారు అని ఎవరు తలుచుకుంటారో, ఉత్తరద్వారం ద్వారా లోపలికి వచ్చి మమ్మల్ని తలుచుకుంటూ నిన్ను ఆరాధిస్తారో వాళ్లందరినీ కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినట్టే వైకుంఠంలోనికి ప్రవేశపెట్టి వారికి మోక్షాన్ని అనుగ్రహించాలి స్వామీ అని వరం కోరారు. వీరు కోరిన వరాన్ని విని స్వామివారు ఆశ్చర్యపోయారు. సాధారణంగా మనం వినే కథల్లో శ్రీమన్నారాయణ అవతారాలలో రాక్షసులను సంహరించడం, ఆ తరువాత మళ్లీ ఆయనే వారి పాదాల చెంతకు చేర్చుకోవడం వంటి కథలుంటాయి. కాని ఇక్కడ రాక్షసులే
స్వయంగా అందరికీ సులభంగా మోక్షం లభించే ఒక ఉపాయాన్ని వరంగా కోరడం చూసి స్వామివారు ఆశ్చర్యపడ్డారు. అయినప్పటికీ మీ కోరికలు సరైనవే, తప్పకుండా నెరవేరుస్తాను అని స్వామివారు అన్నారు. మన పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు, కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారమని. ఎందుకంటే కృష్ణావతారంలో స్వామివారు ఎన్నో రాక్షసులను సంహరించి వారికి కూడా మోక్షాన్ని అనుగ్రహించారు. జీవుడికి మోక్షం సులభంగా ఎలా లభిస్తుంది, దేవుడు తన బంధాల నుంచి జీవుడిని ఎలా విడిపిస్తాడు అనే విషయాన్ని స్పష్టంగా చూపించిన అవతారమది. అలాగే మధుకైటభులు కూడా ఎంతో చక్కని కోరికను కోరారు. ఎందరో గురువులు మోక్షమార్గాన్ని చూపిస్తూ ఎన్నో కష్టాలు, నియమాలు, సాధనలు అవసరమని చెబుతుంటారు. కాని వీరు మాత్రం ఒక అతి సులభమైన ఉపాయాన్ని చూపించారు. దేవాలయంలోగాని ఇంట్లోగాని ఒక సన్నివేశాన్ని కల్పించి ఉత్తరద్వారాన్ని ఏర్పాటుచేసి ఆ ద్వారం దగ్గర మధుకైటభులను ఉన్నట్టుగా భావించి వారిని ఆహ్వానించి ఆ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి ఒక ఎత్తైన వేదికపై స్వామివారిని కూర్చోబెట్టి పూజించి నిన్ను అర్చించి, ఇదిగో ఫలానా వైకుంఠ ఏకాదశి నాడు రాక్షసులైన మధుకైటభులను స్వామివారు వైకుంఠంలోనికి ప్రవేశపెట్టారు అని ఎవరు తలుచుకుంటారో ఉత్తరద్వారం ద్వారా లోపలికి వచ్చి మమ్మల్ని తలుచుకుంటూ నిన్ను ఆరాధిస్తారో వాళ్లందరినీ కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినట్టే వైకుంఠంలోనికి ప్రవేశపెట్టి వారికి మోక్షాన్ని అనుగ్రహించాలి స్వామీ అని వరం కోరారు. అందుకు స్వామివారు తథాస్తు అని వరమిచ్చారు. నాయనా, అలాగే జరుగుతుంది అన్నారు. కేవలం దేవాలయాల్లా మాత్రమే కాదు, మన ఇళ్లల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు పెద్ద పెద్ద దేవాలయాల్లో వెంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీమన్నారాయణ దేవాలయాలు, విష్ణు దేవాలయాలు అన్నిటిలోనూ ఉత్తరద్వారం ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా ఉత్తరద్వారం నిర్మించకపోయినా వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేసి మధుకైటభులను ఆహ్వానించినట్టుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే మనం కూడా ఇంట్లో చక్కగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి లోపల స్వామివారిని వీలైతే శ్రీరంగనాథుని రూపంలో పూజించవచ్చు. ఇదంతా లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు వివరిస్తున్న సందర్భమే. ఇది శ్రీ ప్రశ్న సమేత ఆగమ సంహితలో వివరించబడింది. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మోక్షాన్ని అంత సులభంగా అనుగ్రహించారు. మరి మేము అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ నిరంతరం నారాయణనామస్మరణ చేస్తూ ఉన్నవారికి మోక్షమివ్వకుండా మీరు ఎక్కడికి వెళతారు స్వామీ అని కథ ముగిస్తుంది. జై శ్రీమన్నారాయణ.